హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం సమ్ ప్రోడక్ట్ ఎలా చేస్తాం, సమ్ ప్రోడక్ట్ ఫార్ములా యూజ్ చేసి మనం వెయిటెడ్ యావరేజ్ ఎలా తీస్తామనేది చూద్దాం. ఇక్కడ చూడండి, డేటా ఉంది. ఈ డేటాలో మన దగ్గర నేమ్ ఉంది, ఐటమ్స్ ఉన్నాయి, యూనిట్స్ ఉన్నాయి, యూనిట్ కాస్ట్ ఉంది, అలాగే టోటల్ కాస్ట్ ఎంత అయిందనేది ఉంది. ఇప్పుడు మనకి వెయిటెడ్ యావరేజ్ అంటే ఇప్పుడు టోటల్ మీద పర్ ఐటమ్కి ఎంత కాస్ట్ పడింది, ఒక యూనిట్ కాస్ట్ ఎంత పడింది అంటే ఇప్పుడు సింపుల్ యావరేజ్లో వచ్చేసి నార్మల్ యావరేజ్ తెలుస్తుంది. అనగా అంటే ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి సింపుల్ యావరేజ్ అన్నమాట. ఇక్కడ చూడండి, సింపుల్ యావరేజ్లో 14 రూపీస్ వచ్చింది అంటే ఒక్కొక్క ఐటమ్ 14 రూపీస్ అని. బట్ వెయిటెడ్ యావరేజ్లో క్వాంటిటీ బేస్ చేసుకొని యూనిట్ కాస్ట్ మనకి వస్తుంది. ఇప్పుడు మీకు సమ్ ప్రొడక్ట్ ఫార్ములా వేస్తే మనకి ఎంత యూనిట్ కాస్ట్, వెయిటెడ్ యావరేజ్లో ఎంత యూనిట్ కాస్ట్ వస్తుంది అనేది చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యూనిట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ మనం ఏం చేయాలి, యూనిట్ కాస్ట్ని సమ్ చేసుకోవాలి. టోటల్ యూనిట్ కాస్ట్, యూనిట్స్ ఎన్ని ఉన్నాయనేది ఫస్ట్ సమ్ చేసుకోవాలి. సమ్ ఓకే, చూడండి, ఇది సమ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, టోటల్ ఓకే. సమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సమ్ ప్రోడక్ట్ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. సమ్ ప్రోడక్ట్ ఫార్ములా మనకు తెలుసు కదా, ఈక్వల్స్ టు SUM ప్రోడక్ట్స్, సమ్ ప్రోడక్ట్ ఫార్ములా వేసి ఫస్ట్ ఏం చేయాలి, మొత్తం యూనిట్స్ పైన నుంచి కింద వరకు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ యూనిట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత కామా, తర్వాత యూనిట్ కాస్ట్, ఒక్కొక్క యూనిట్ కాస్ట్ ఎంత అనేది ఇక్కడ ఉంది కదా డేటా, అది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, చేసిన తర్వాత డివైడెడ్ బై ఇక్కడ టోటల్ ఉంది కదా, టోటల్ యూనిట్స్ ఎన్ అనేది అది సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకొని ఎంటర్ కొట్టి ఇక్కడ చూడండి 7.79 ఇది వచ్చేసి మనకి 926 యూనిట్స్కి ఒక్కొక్క యూనిట్కి ఎంత కాస్ట్ పడింది అనేది తెలుస్తుంది 7.79. అదే మనం సింపుల్ యావరేజ్ చేస్తే మనకి ఎంత వచ్చింది 14.65. అంటే ఇది జస్ట్ సింపుల్ యావరేజ్ అంటే. ఓకే, మీకు కావాలంటే ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, సేమ్ ఇవే ఐటమ్సే నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. చేసిన తర్వాత యూనిట్స్లో ఏం చేశాను, నేను అన్నీ 10 యూనిట్స్ తీసుకుంటాను. 10 యూనిట్స్ తీసుకొని ఇప్పుడు చూడండి ఎంత వచ్చింది 14.66. అంటే ఇక్కడ చూడండి యావరేజ్ ఎంత వచ్చింది 14.66. సో ఇక్కడ ఈ యూనిట్స్ అన్ని ఈక్వల్గా ఉన్నప్పుడు అప్పుడు యావరేజ్ అనేది మనకి వర్క్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి యూనిట్స్ అన్ని ఈక్వల్గా లేవు కదా, డిఫరెంట్గా ఉన్నాయి కదా, కాబట్టి దాని వెయిటెడ్ యావరేజ్ చేంజ్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు వెయిటెడ్ యావరేజ్ ప్రకారము మనము ఇప్పుడు చూడండి, టోటల్ యూనిట్స్ ఇంటూ వెయిటెడ్ యావరేజ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఉంది ఇది ఇంటూ యూనిట్స్ చేస్తే 7209.76 వచ్చింది. సో ఇది ఏమవుతుంది, ఇక్కడ మనం ఇండివిజువల్గా యూనిట్స్ ఇంటూ యూనిట్ కాస్ట్ వచ్చింది కదా, ఇవన్నీ టోటల్ చేస్తే చూడండి ఈక్వల్స్ టు సమ్, చూడండి ఇక్కడ టోటల్ చేస్తే ఏ వాల్యూ అయితే వస్తుందో అదే వాల్యూ పైన కూడా వస్తుంది. సింపుల్. అంటే ఇప్పుడు 926 యూనిట్స్కి
ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వెయిటెడ్ యావరేజ్ ప్రకారం 7.79 పడిందన్నమాట. అప్పుడు వాల్యూ వచ్చింది. ఇది సేమ్ వాల్యూనే మనకి ఇండివిజువల్గా టోటల్ వచ్చింది కదా, ఆ ఇండివిజువల్ టోటల్ వాల్యూని కలిపినా కానీ ఇదే వాల్యూనే వస్తుంది. సో కాబట్టి మనకి సమ్ ప్రోడక్ట్ అనేది ఇలా యూజ్ అవుతుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఫార్ములా. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఫార్ములా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫార్ములా గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో అడగండి, నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ.